అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధ విరమణలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని విశ్వదేశాలు ఇప్పుడు పాకిస్తాన్ని కొనియాడుతున్నాయి. అదే సమయంలో విశ్వశాంతి కోసం మేం నిలబడతామని చెప్పుకునే మన విశ్వగురువు మాత్రం ఈ కీలక సందర్భంలో వెనుకబడ్డారు. ప్రశంసనీయమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి సమయంలో మనం ప్రశ్నార్థకంగా నిలిచిపోయాం. ఎందుకలా జరిగింది? మనం విఫలమైన చోట చైనా, పాకిస్తాన్ ఎలా సఫలమయ్యాయి? శాంతి వచనాలే నచ్చని చైనా, పాకిస్తాన్ పర్షియన్ గల్ఫ్ యుద్ధంలో శాంతి దూతలు కావటం విడ్డూరమే. కానీ మనం స్వతంత్ర విదేశాంగ విధానానికి నీళ్లొదిలామనే విమర్శలు వస్తున్నాయి. విరమణ ఒప్పందంలో చైనాకు, పాకిస్తాన్ కు పెద్ద మైలేజ్ దక్కింది. కానీ ఒప్పందంలో స్పష్టత లేదు. యుద్ధం ఆగినట్టే ఆగి మళ్లీ మొదలవుతుందా తెలియదు. ఇజ్రాయిల్ నేత నేతన్యాహు ఈ సంధిని చెడగొట్టి విధ్వంసం వైపే ట్రంప్ ని నిలబెడతాడా? ఇదంతా చూడాలి. ఇజ్రాయిల్ లెబనాన్ పై చేసిన దాడితో ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ యుద్ధ విరామంలో మనం మాట్లాడుకోవాల్సింది మన దేశ పాత్ర ఏంటనేదే. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా కలిసి ఏర్పాటు చేసుకున్న చతుర్భుజ భద్రతా కూటమి క్వాడ్ హిందూ పసిఫిక్ సముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందువల్ల భారత్ ఇరాన్ పక్షాన మాట్లాడలేకపోయిందని మన వారు చెప్పుకోవచ్చు. కానీ ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు సరికాదని చెప్పలేకపోయినా ఆ దేశం అగ్రనేతల హత్యల పట్ల సంతాపం ప్రకటించవచ్చు. యుద్ధం వద్దు, శాంతి కావాలని ట్రంప్కి, నెతన్యాహుకి నచ్చజెప్పే పని చేయొచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో మన మెతక వైఖరితో మన విశ్వసనీయత దెబ్బతిందే. చబాహర్ బంధం మనకు ఉన్నా ఇరాన్ దగ్గర మన పలుకుబడి కోల్పోవడానికి మనం ఈ విధ్వంస కాలంలో పాటించిన అవాంఛిత మౌనమే. అయినా ఇరాన్ మన ఆయిల్ ని, మన గ్యాస్ ని ఆపకుండా మన పట్ల స్నేహభావాన్ని ప్రదర్శించింది. ఇరాన్ కి మనకి మధ్య ఇలా ఏర్పడిన శూన్యాన్ని పాక్, చైనా అడ్వాంటేజ్ గా మార్చుకున్నాయి. మధ్యవర్తిత్వం చేసింది పాకిస్తాన్ అయినా అసలు దౌత్య చైనాదే. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు 26 సార్లు కీలక దేశాలతో ఫోన్లో మాట్లాడారు. హోర్మోజ్ ద్వారా చైనా చమురు అవసరాల్లో 25% తీరుతుంది. జలసంధి మూసివేత తన ఇంధన భద్రతకు ముప్పని గ్రహించి చైనా చొరవ తీసుకుంది. ఈజిప్ట్, తుర్కియే సాయంతో శాంతి చర్చల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. అయినా ఒప్పందంలో స్పష్టత లేక ఇరాన్ కొన్ని గంటల్లోనే హోర్మోజ్ మళ్లీ మూసివేసింది. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేసిన భయానక దాడి ఇరాన్ నమ్మకాన్ని దెబ్బతీసింది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధ విరమణ చర్చల్లో చొరవ తీసుకోలేకపోయాం. ఇందుకు మూల్యం చెల్లించాం. ఇది రంధ్రాన్వేషణ కాదు, కానీ దశాబ్దాలుగా ఈ దేశం పాటిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానానికి స్వస్తి చెప్పడంతోనే చైనా, పాకిస్తాన్లు చొరవగా ముందుకొచ్చాయా? ఈ క్రమంలో పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్య స్థానాన్ని చైనా దక్కించుకుందన్న వాదనలు ఉన్నాయి. ఫిబ్రవరి 28న దాడులకు 48 గంటల ముందే మోదీ ఇజ్రాయెల్ వెళ్లి ఇండియా స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్ అనటం అనేక అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది. ఇరాన్ సర్వోన్నత దళపతి ఖమేనీ హత్యను ఖండించలేకపోయింది మన దేశం. సంతాప పుస్తకంలో ముందుగా వెళ్లి సంతకం చేయవద్దని దౌత్యవేత్తలకు ఆ దేశాలు వెళ్లాయని సమాచారం. ఇక విశాఖ నౌక విన్యాసాల్లో పాల్గొని వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డెనాను అమెరికా ముంచివేసినా మోదీ మాట్లాడలేదు. బ్రిక్స్ లో రష్యా, చైనా, బ్రెజిల్ తో సహా అన్ని దేశాలు దాడులను ఖండించాయి. కానీ భారత్ మాత్రం మౌనం వహించింది. ఇజ్రాయెల్ వైపు మొగ్గు, ఇరాన్ మీద అలక్ష్యంతో భారత స్వతంత్ర విదేశాంగ విధానమే ప్రశ్నార్థకమైంది. మన ప్రమేయం లేని యుద్ధమే అయినా ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో మన దేశమే ముందుంది. చమురు ధరలు యుద్ధానికి ముందు బ్యారెల్ ధర $70 యుద్ధం సమయంలో $111 దాటింది. ఇది మన దేశం లాంటి అతిపెద్ద చమురు వినియోగదారుకు ఎంతో నష్టం కలిగిస్తుంది. మనం యుద్ధానికి ఆయుధాలు ఇవ్వలేదు, ఆయుధాలు కొనలేదు. పెరిగిన ధరలతో ఇంధన దిగుమతి భారం మాత్రం మన మీద ఎక్కువగా పడింది. యుద్ధంలో పాల్గొనకపోయినా భారత్ అన్ని వైపులా నష్టపోయింది. ఇజ్రాయెల్ వైపు మొగ్గడంతో మన దేశం మీద ఇరాన్ విశ్వాసం సన్నగిల్లింది. చాబహార్ పోర్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. హోర్మోజ్ మూసివేతతో చమురు దిగుమతులు దెబ్బతిన్నాయి. పెరిగిన ఇంధన వ్యయం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. బ్యారెల్ చమురు $111 పెరగటంతో తీవ్ర సంక్షోభంలో పడింది. మరోవైపు బ్రిక్స్ దేశాలు భారత్ను పక్కన పెట్టాయి. మధ్యప్రాచ్యంతో ఏర్పరచుకున్న సంబంధాలు దెబ్బతిన్నాయి. స్వతంత్ర విదేశాంగ విధానమే ప్రశ్నార్థకమైంది. యుద్ధం చేయకుండానే దౌత్యంలో, వ్యూహంలో, విశ్వసనీయతలో ఓటమిని మూటగట్టుకుంది. విదేశాంగ విధానంలో ఒకనాటి ప్రభావం ఇక గత వైభవంగానే మిగిలిపోనుందా? సంక్షోభాలను అవకాశంగా మలుచుకునే విశ్వగురు మన ప్రధాని మోదీ ఈసారి విఫలమయ్యారు. అమెరికాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు
అటు నేతన్యాహుకు మంచి మిత్రుడు మోదీ అవకాశాన్ని ఉపయోగించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్వతంత్ర విదేశాంగ విధానం పాటిస్తే మేలు. చాబాహార్ ప్రాజెక్టును పునరుద్ధరించి ఇరాన్లో మన విశ్వసనీయత పెంచుకోవాలి. గల్ఫ్ దేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా మన దేశం నిరూపించుకోవాలి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.